నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ ప్రకాశం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి. బాలికలను రక్షించుకుందాం, వారి హక్కులను కాపాడుకుందాం. గోడపత్రిక ఆవిష్కరించిన ఎర్రగొండపాలెం వైకాపా ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్. శరవేగంగా సాగుతున్న కులగణన సర్వే. సర్వర్ మొరాయిస్తున్న అర్ధరాత్రి వరకు సర్వే చేస్తున్న సచివాలయ అధికారులు మరియు వాలంటీర్లు. డిగ్రీ కళాశాల లేక ఇంటర్ విద్యతోని చదువుని మధ్యలో ఆపేస్తున్న విద్యార్థినులు. దూర ప్రాంతాలకు పంపలేక భయపడుతున్న తల్లిదండ్రులు. వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ పనులు పూర్తయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి మొదటి వారంలో వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వనున్నట్లు మార్కాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. జాతికి అంకితం చేస్తున్నట్టు కూడా ఈరోజు పేపర్ ప్రకటన చూసాం. ఇది అద్భుతమైన విషయం. దాదాపు 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు, 15 లక్షల పైన ప్రతి ఒక్కరికి త్రాగునీరు. ఇది పశ్చిమ ప్రకాశం దాదాపు 5 నియోజకవర్గాలు, దానితో పాటు కొంచెం నెల్లూరు, ఇంకొంచెం వైఎస్ఆర్ జిల్లా, ఈ 3 జిల్లాలకు అత్యవసరమైన ప్రాజెక్టు. ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ని ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయడం అనేది చాలా చాలా కీలకమైన ఘట్టము. ఎందుకంటే దీంట్లో దాదాపు 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. మిగిలిన 3 సంవత్సరాల్లో ఒకసారి 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత చేశారు, మిగిలిన కరోనా సమయం తీసేసి ఇంకా 3 సంవత్సరాల్లో ఎంతవరకు పూర్తి చేయగలిగారు అనేది ఈరోజు పేపర్లో పూర్తిగా ప్రకటించినారు. మరొక్కసారి ఇచ్చిన మాటకు 100కు 100% కట్టుబడి ఉండి ఇచ్చిన మాటకు పశ్చిమ ప్రకాశం ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి మొదలుపెట్టిన వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేసి రేపు రానున్న రోజుల్లో ఎప్పుడైతే మనకు వరదలు వస్తాయో ఖచ్చితంగా 54.5 టీఎంసీ నింపే విధంగా టనల్ 1, టనల్ 2 రెడీ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి పశ్చిమ ప్రకాశం మరియు 4.5 లక్షల ఎకరాల రైతుల పక్షాన 15 లక్షల మంది సాగునీరు ఉపయోగించుకునే వారందరి తరపున ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం. మరొక్కసారి మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరి తరపున రేపు ముఖ్యమంత్రి గారు మొదటి వారం 2వ వారంలో జాతికి అంకితం చేయడానికి ఇక్కడికి వస్తున్నందుకు నాకు తెలిసి పోయినసారి మార్కాపురంలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరూ వెలుగొండనగానే 50,000 మంది ఒక్కసారిగా లేచి ప్రతి ఒక్కరూ జగనన్న అన్నారు. ఖచ్చితంగా రేపు ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు కాబట్టి ఈ పశ్చిమ ప్రకాశంలో అదే విధమైన స్పందనతోటి ముందుకు వెళ్తూ ముఖ్యమంత్రి గారికి అన్ని విధాలుగా నీరాజనం పడతారని ఆశిస్తూ మరొక్కసారి ఈ ప్రాజెక్ట్ని అనుకున్న విధంగా ఇచ్చిన మాట కట్టుబడి 2 టనల్స్ పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ మరోసారి వెలుగొండ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని పశ్చిమ ప్రాంత ప్రజల ఓట్లను దండుకోవాలని చూస్తున్నారని, నిర్వాసితులకు R&R ప్యాకేజీ నిధులు ఇవ్వకుండా, ముప్పు ప్రాంతాల ప్రజలకు పునరావాసం చూపకుండా వెలుగొండ ప్రాజెక్టును ఏ విధంగా జాతికి అంకితం చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉందని కందుల నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకసారి ఆ టన్నల్ను పోయి పరిశీలించరండి, ఏ రకంగా అది పూర్తయిందో చెప్పండి. 9.2 మీటర్లు కొట్టాల్సిన వ్యాసాన్ని నువ్వు ఎంత కొట్టించావు, లోపల ఎంత కొట్టారు, ఎంత కొడితే కంప్లీట్ అయింది,
ఎన్ని కిలోమీటర్ల మీద కంప్లీట్ అయింది, ఎన్ని కిలోమీటర్ల మీద ఫుల్ ప్లేట్ కంప్లీట్ చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. మా అన్న మాటదప్పుడు తెలుగుదేశం వాళ్ళు అన్యాయం చేశారు, తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోలేదని మాట్లాడుతున్నారు. మీకు అసలు సిగ్గుంది ఎలా మమ్మల్ని అంటానికి? 2014-19 మేము ఖర్చు పెట్టింది ఎంత? 2019-24 మధ్యలో మీరు ఖర్చు పెట్టింది ఎంత? అసలు చిత్తశుద్ధి ఉంటే మీకు మొదటి టన్నులు పూర్తి అయినాక నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? రెండో టన్నుల కోసం ఎందుకు ఆగారు? కొన్ని వేల టీఎంసీలు సముద్రం పాలైనాయి. అదే నువ్వు మొదటి టన్నులతోటి నీళ్ళు గిన వదిలి నింటే, రిజర్వాయర్లో నింపి నింటే ఈ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ వాటర్ బాగా పెరిగి ఉండేది. ఈరోజు కొన్ని వేల మంది రైతులు అన్యాయం కాకుండా ఉండేవాళ్ళు కదా. మిర్చి పంటలు ఎండిపోకుండా రోడ్ల పాలు కాకుండా ఉండేవాళ్ళు కదా. మిగిలిన పంటలన్నీ చెట్లు, బత్తాయి చెట్లని కొట్టేసుకోకుండా అందరూ గ్రౌండ్ వాటర్ పెరిగి మోర్లతో నీళ్లు కట్టుకొని ఉండేవాళ్ళు కదా. ఇంతమంది కడుపు కొట్టి మళ్ళా మేమేదో ఘనకార్యం సాధించినట్టు, ఘనకార్యం చేసినట్టు మీరు చెప్పుకోవడానికి మీకు ఆడ సిగ్గు అనిపించడం లేదని మేము అడుగుతాము. 5 మీటర్లు కొట్టించి మేమేదో ఘనకార్యం సాధించిన మాదిరిగా ఈ ప్రజల్ని, ఈ అమాయకులు మోసం చేస్తారా? ఇంత దుర్మార్గం ఒడిగొట్టినారు. ఇక్కడైనా మానుకోండి. మర్యాదగా 9.2 మీటర్స్ 18.8 కిలోమీటర్స్ పూర్తి కావాలి. నీళ్ళు ఫీడర్ కెనాలు మెయ్యలు చేస్తారు, వచ్చి లైనింగ్ మెయ్యలు చేస్తారా? రేపు నీళ్లు వదిలితే మొత్తం కొట్టకపోతే ఆ రామచంద్ర కోట, చింతలగ్రహారం, పోతే అయిన ముక్కల, కడుపురాజపల్లి అని కొట్టకపోతాయి. ఎవరు కాపాడతారు? మేయలు వచ్చి కాపాడతారా? ఈరోజు ఆ బండ్లు చూడిపోండి ఏ రకంగా ఉన్నాయో. మేము ఆల్రెడీ ఒకసారి 5 కిలోమీటర్ల పాటు మేమంతా పాదయాత్ర చేసి దాంట్లో అబ్జర్వ్ చేసినాం. దాంట్లో ఉన్నటువంటి సమస్యల్ని పత్రికాముఖంగా ప్లస్ అధికారులకు వాళ్ళ దృష్టి తీసుకుపోయి చెప్పొచ్చినాం. అయ్యా ఈ నిలబడవు, ఈ కొట్టకపోతాయి, ఈ కొట్టకపోతే ఊర్లు లేచిపోతాయి, కాబట్టి మీరు ఇబ్బంది పడతారు, తక్షణం వీటిని రిపేర్ చేయించండి, ఈ ట్యాంక్ బండ్లను, ఈ బండ్లను మీరు స్ట్రెంగ్తన్ చేయండి, కొన్ని 100 మీటర్ల పైన సొరంగాలు పడి ఉన్నాయి అని చెప్పి మేము అన్ని రకాలుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చినాం. అది మేము దొంగతనంగా పోవాల్సి వచ్చింది. అది మేము పోతామంటే మేమే ఆడ వెలుగులో తెస్తామని చెప్పి పోలీసులు అడ్డం పెట్టి మమ్మల్ని పోనీయకుండా గందరగోళం చేస్తే మేము దొంగతనంగా పోయి తప్పించుకొని పోయి 5 కిలోమీటర్ల పాదయాత్ర ఆ ఫీడర్ కెనాల్ మీద చేసి వచ్చినాం. ఏం కాకుండా నీళ్ళు వదులుతాం, నీళ్ళు ఇస్తాం, ఎవరిని ముంచడానికి, ఎవడు కడుపులు కొట్టడానికి? ఈరోజు నీళ్ళు వదిలితే ఈ ఆర్ఆర్ ప్యాకేజీ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఎవడు ఇస్తారు? మీ తాతలు ఇస్తారా? ఎవడు ఇవ్వాలి డబ్బులు? ఈ రోజుకి ₹1 తెలుసరా? ఈ రోజుకి ₹1 ఇవ్వాలా? పాపం మార్చి చంపుతున్నారు. మీరు ఇచ్చిన రోజు ఆ రోజు ఎకరా 25,000 ఉంది, మీరు ప్యాకేజ్ ఫిక్స్ చేసిన రోజు. ఈ రోజు ఎకరా 10 లక్షలు ఉంది. ఈ రోజు వాళ్ళు ఒక్కొక్కడు 1 ఎకరా కూడా రాదు మీరు ఇచ్చే డబ్బులతోటి. మళ్ళీ ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా సంవత్సరాలు డిలే చేస్తూ మళ్ళీ మేము ప్రాజెక్ట్ పూర్తి చేసినాం, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినామని చెప్పి మీరు చెప్పుకోవడానికి మీకు ఏడ సిగ్గు అనిపించడంలా? మీరు అసలు మంచి పుడిక పుట్టిందా? ఈ ప్రాంతాన్ని ముంచదలుచుకున్నారా? అలాంటి మీ ప్రాంత ప్రజలు అన్యాయం చేసి కాలరాయదలుచుకున్నారా? ఏం చేయదలుచుకున్నారు? ఈ ప్రజలకు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి పశ్చిమ ప్రకాశంలో విస్తృతంగా పర్యటించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనలో భాగంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కేశవరావు, ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో అర్చకులు అప్పనాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు అప్పనాచార్యులు మాగుంట రాఘవరెడ్డికి ఆలయ విశిష్టతను గురించి, స్థల పురాణం గురించి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి యోగక్షేమాలను విచారించారు. నియోజకవర్గంలోని పరిస్థితులపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించుకున్నారు. అదేవిధంగా పట్టణంలోని వైసీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పెద్దకొండారెడ్డిని రాఘవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య స్థితిగతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, కేవీ కొండారెడ్డి ఆరోగ్యం గురించి క్షుణ్ణంగా వివరించారు. అదేవిధంగా మార్కాపురం పర్యటనలో ఉన్న మాగుంట రాఘవరెడ్డిని మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ ఇస్మాయిల్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోలమారిన శ్రీనివాసరెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మాగుంట రాఘవరెడ్డిని కలిసి సాలువాలు, పూలమాలలతో సత్కరించారు.
రాబోయే ఎన్నికల్లో బీసీ వర్గాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం ఖాయమని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వగృహం వద్ద జయహో బీసీ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభలో కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ చంద్రబాబు కృషితో బీసీలకు దక్కిన అనేక చట్టాలు రిజర్వేషన్లను సీఎం జగన్ తగ్గించి బీసీల ద్రోహిగా మారాడని, సీఎం జగన్ బీసీలకు తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కుంటిపడిందని, బీసీలు ఏకతాటిపైకి వచ్చి టీడీపీకి మద్దతుగా నిలవాలని, రాష్ట్రంలో సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ రాక్షస పాలనకు త్వరలో విముక్తి లభిస్తుందని తెలిపారు. బీసీలకు ఏటా 15,000 కోట్లు ఖర్చు చేస్తామని నమ్మబలికిన జగన్ కార్పొరేషన్లుగా విభజించి పార్టీ నాయకులకు పదవులు ఇచ్చి ఉత్సవ విగ్రహాలుగా నిలిపారని, కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని, చివరకు సబ్ప్లాన్ నిధులను దళితుల ప్రయోజనాలకు ఇవ్వకుండా దారి మళ్లించారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తుందని, ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులను మంజూరు చేయకుండా తాత్సారం చేస్తుందని, వైసీపీ పాలనలో అనేక మంది బీసీలు అనేక రకాలుగా అణచివేతకు గురయ్యారని, బీసీ నేతలపై అనేక అక్రమ కేసులు బనాయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌలాలి, కొప్పుల శ్రీనివాసరావు, పెన్నిక శివ, కనిగిరి బాల వెంకటరమణ, పఠాన్ ఇబ్రహీం, తాళ్లపల్లి సత్యనారాయణ, మస్తానయ్య, తెలుగుదేశం పార్టీ బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కాపురం పట్టణంలో జైహో బీసీ సదస్సు కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరుగుతుంది, మిగిలిన పార్టీలన్నీ కూడా బీసీలను కరేపాకులాగా వాడుకొని ఎలక్షన్లప్పుడు వాడుకొని తర్వాత చీపురు పుల్లతో సమానంగా తీసిపారేసే విధంగా చూశారు. దేనికి పనికిరాని డమ్మీ కార్పొరేషన్లు ఇచ్చి మమ్మల్ని హీనాతిహీనంగా అవమానపరిచారు అని చెప్పి ఈరోజు బీసీ సోదరులందరూ కూడా తిరిగి మాతృభూమి అయినటువంటి మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీ పట్ల తిరిగి ఆకర్షితులవుతూ వెనక్కి వస్తూ ఉన్నారు. వారందరినీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం, అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇది మన కుటుంబం. మన కుటుంబంలో చిన్న పెద్ద సన్న సమస్యలు ఉంటాయి, అటువంటి మనం పరిష్కరించుకుందాం. కానీ వేరే రకంగా అన్యదా భావించి గతంలో చేసిన తప్పులు మళ్ళా జరగకుండా చూడమని చెప్పి నేను బీసీ సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేశాను. అందరూ కూడా సుముఖంగా వ్యక్తపరుస్తూ తెలుగుదేశం పార్టీ విజయానికి అంకిత భావంతో పనిచేస్తామని హామీ ఇవ్వటం మనందరి అదృష్టంగా భావిస్తా ఉన్నాం. కంటికి రూపం, ఇంటికి దీపం, మమతకు అపురూపం ఆడపిల్లే అని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఓ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన బాలికలను రక్షించుకుందాం, వారి హక్కులను కాపాడుకుందాం అనే నినాదంతో రూపొందించిన గోడపత్రికను ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణం మాచర్ల రోడ్లోని తన క్యాంపు కార్యాలయంలో ఈ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24న దేశవ్యాప్తంగా జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లల చెరువు మండల పార్టీ అధ్యక్షులు రెంటపల్లి సుబ్బారెడ్డి, వైసీపీ యూత్ నాయకులు ఒంగోలు సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జయన్న, పెద్దారవీడు, పెద్ద దోర్నాలకు చెందిన ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమాజంలో బాలికలు కూడా ఒక భాగం. ఇవాళ చిన్న బిడ్డగా మన కుటుంబంలో ఉన్నటువంటి బాలికని మనం ఏ విధంగా కాపాడుకుంటామో, ఈ యొక్క సమాజానికి వారు ఏ విధంగా అయితే సమాజంలో వాళ్ళు మమేకమవుతున్నారో, ఏ విధంగా అయితే ఆడబిడ్డ ఈరోజు ఈ భారతదేశానికే ఒక రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిజంగా బాలికల దినోత్సవాన్ని మహా అద్భుతంగా కూడా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం. మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డనేమో అపురూపంగా చూసుకుంటాం, బయట వారి బిడ్డలనేమో ఏదో ఒక తప్పుడు విధంగా చూస్తూ ఉన్నటువంటి సమాజం. అందరూ కాదు, కొంతమంది. అది మారాలి.
బాలికల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు మారాలి. బాలికలను ప్రతి ఒక్కరూ బడులకు పంపించి వారిని అద్భుతంగా వారిని ఈ జాతికి ఒక మేలిమి రత్నాల్లాగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన బిడ్డల్ని కాపాడుకుందాం, ఈ సమాజాన్ని కాపాడుకుందాం. శుభం తెలియనటువంటి వయసులో వారి మీద జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అఘాయిత్యాల్ని మనం ఎదుర్కొందాం. ప్రతి బిడ్డకి మనం అండగా నిలబడదాం. జాతీయ బాలికల ఈ యొక్క దినాన్ని పురస్కరించుకొని సమాజంలో గొప్ప మార్పు ఈ రోజు నుంచి రావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఎస్ కొత్తపల్లి గ్రామంలో పంచాయతీ సెక్రటరీ కందుల వెంకటేశ్వరరెడ్డి మరియు డిజిటల్ అసిస్టెంట్ సౌమిత్రి శర్మ గ్రామ వాలంటీర్స్తో కలిసి కులగణన సర్వేను చేస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలలో నిరుపేద కుటుంబాలు ఎవరో గుర్తించేందుకే ఈ సర్వే యొక్క ప్రధాన అంశమని, ఈ సర్వేలో ఒక కుటుంబంలో భూమి మరియు పశువులు, కోళ్లు, వారు నివసిస్తున్న ఇల్లు, పూరిళ్ళ, రేకుల డాబానా అనే ఆప్షన్లు ఉంటాయని, ఈ సర్వే ద్వారా ఆ కుటుంబం పేద కుటుంబం లేదా మధ్యతరగతి కుటుంబం అనేది ఈ సర్వే ద్వారా ప్రభుత్వానికి స్పష్టంగా తెలుస్తుందని, ఒకవేళ వారు పేద కుటుంబంలో ఉంటే వారికి ప్రభుత్వం ఏ విధంగా సహాయపడేదానికి ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ గొప్ప ఆలోచనతో ఈ క్యాస్ట్ సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 19వ తారీఖు నుంచి మొదలయ్యి ఈ నెల 28వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ సర్వేలో మనం దీంట్లో యాప్లో అడుగుతున్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కొడతాము. ఇది భవిష్యత్తులో సంబంధించిన వాళ్ళకి ఈ సర్వే చాలా ఉపయోగపడుతుంది. కావున ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం. భాగంగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మామూలుగా వాళ్ళ ఇంట్లో బర్రెలు ఎన్ని ఉన్నాయి, కోళ్ళు ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవటం భవిష్యత్తులో వాళ్ళకి ఆ సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ కల్పించేదానికి అవకాశం ఉంటుందని ఈ సర్వేకు ముఖ్య ఉద్దేశం. సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించి కారుణ్య నియామకాలు చేపట్టాలని, తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డికి డిఆర్డీఎస్ సెర్ఫ్ జేఏసీ నాయకులు సమ్మె నోటీసులు అందించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని చెన్నకేశవ నగర్లో గల ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డికి డిఆర్డీఎస్ సెర్ఫ్ సిబ్బంది సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సెర్ఫ్ జేఏసీ వైస్ చైర్మన్ వేల్పుల ఇజ్రా మాట్లాడుతూ 3 సంవత్సరముల నుండి సెర్ఫ్ ఉద్యోగుల సమస్యలను తీర్చకుండా దాటవేత ధోరణితో ఉన్నందున రాష్ట్ర జేఏసీ యూనియన్ పిలుపు మేరకు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. అందులో ముఖ్యంగా సెల్ఫ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేల్ను అమలు చేయాలని, ప్రభుత్వం ఉన్నటువంటి ఈపీఎఫ్ సీలింగ్ విధానం తీసివేసి మూల వేతనంపై 100% ఈపీఎఫ్ను అమలు చేయాలని కోరారు. వీటితో పాటు మొత్తం 8 డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం, తర్లుపాడు, పొదిలి, కొనకనమిట్ల ఏపీఎంలు రమేష్ బాబు, పిచ్చయ్య, గోపాలకృష్ణారెడ్డి, మాణిక్యాలరావు, ఎల్సీ నాగభూషణం, సీసీలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు సిటీ కేబుల్ కాంబో ఆఫర్. 30 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 600 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. వెలిగొండ ప్రాజెక్టులో 2వ టన్నెల్ పనులు 9 మీటర్ల మేర ఉండగా కేవలం 5 మీటర్ల మేర పనిచేసి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసింది మేమే అని చెప్పుకోవడం సిగ్గుమాలిన చర్యగా ముత్తుమల అశోక్ రెడ్డి అభివర్ణించారు. నీవు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మేమందరం కూడా నిన్ను మనస్ఫూర్తిగా మా రైతాంగం మేమందరం హర్షిస్తాం, నిన్ను స్వాగతిస్తాం. నీవు ఈరోజు ఏదైతే నువ్వు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ప్రజలను నమ్మించాలనంటే సంసిద్ధంగా లేము. ఇక్కడ ఇప్పుడు అఖిల పక్షాన్ని మీరు వేయండి, మేమందరం వస్తాం, నువ్వు చూయించు ఎక్కడ నువ్వు ఏ విధంగా చేసావో. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి గ్రామాలు నారాయణుడు చెప్పినట్టు ఆ గ్రామాలు రేపు మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సుడుల్లాగా నీళ్లు వస్తే కాలువలో ఎక్కడికక్కడికి భూమిలోకి ఇంకిపోయి బయటికి తేలుతూ ఆ గ్రామాలు మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఇంత మభ్యపెట్టేటువంటి ప్రభుత్వం ఇంతకు ముందు ఎన్నడలేదు. ఒకటే చెప్తా ఉన్నాం, మీ మోసపూరితమైనటువంటి విధానాలను ప్రజల వద్దకు మేము తీసుకుపోతాం, ఒక ఉద్యమ స్ఫూర్తితో పోతాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెనువెంటనే మనకు ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుని కంప్లీట్ చేసి ఈ యొక్క మన యొక్క ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం,
గిద్దలూరు, మార్కాపురం, అలాగే కనిగిరి, కొండపిల్ల, కొంత, అలాగే ఉదయగిరికి మేము నీళ్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. దాన్ని మా నాయకుడు నిలబెట్టుకుంటాడు. మేమందరము కూడా ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ జలాలను ఇప్పిస్తామని, ఇటువంటి మోసపూరితమైనటువంటి విధానాలని మేము అడ్డుకుంటాం. ప్రజా రైతాంగాన్ని మొత్తం ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుని పోయి వీళ్ళంతా చూస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలతో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆడుకుంటోందని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా జాతికి అంకితం ఇస్తామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని గూడూరు ఎరిక్షన్ బాబు ఎద్దేవా చేశారు. శ్రీశైలం నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్టు నిండినట్టు అభూత కల్పనలు, అబద్ధాలు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో మేము చూసాం. నిజంగా వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సంవత్సరానికి ఒకసారి వస్తాడు. ప్రతి సంవత్సరం వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తానంటాడు. ఆఖరికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనేసరికి ఒక ఎలుగు దూరే బొక్కలాగా 9.2 మీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఆ యొక్క టన్నల్ని ఎలుగు దూరే బొక్కలాగా 5 మీటర్లు దానికి కుదించి ఒక రంధ్రం చూపించి వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తానని చెప్పి మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాలైనటువంటి ఈ ప్రజలని, రైతాంగాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు అందరూ కలిసి మోసం చేసి కుట్ర పన్ని ఓట్లు వేయించుకునే భాగంగానే దీన్ని ఏదో పూర్తయినట్టు ఆర్భాటాలు చేస్తుంటే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. పశ్చిమ ప్రాంతంలో నల్లమల అటవీ ప్రాంతాన్ని అనుకొని మార్కాపురం కేంద్రం ఇది ఉంది. దీన్ని జిల్లాని చేస్తానని చెప్పేసి ఆ రోజు ప్రమాణం చేసి 13 జిల్లాలని 26 జిల్లాలు చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి మార్కాపురం జిల్లాను మర్చిపోయింది. అంటే పశ్చిమ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందకూడదు. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి భూములు ఉన్నాయి. ఇక్కడ రైతాంగం ఉంది, మంచి మనోభావాలు కలిగినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రైతాంగము, ప్రజలు వీళ్ళందరూ బాగా బ్రతుకుతారని ఒక దుర్మార్గమైన ఆలోచన పెట్టుకొని దీన్ని కాయలాబడ్డ ప్రాజెక్ట్ లాగా తయారు చేయాలని చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన జాతికి అంకితం ఎలా చేస్తారు దీన్ని? ఈరోజు ముంపు గ్రామాలకి ₹1 కూడా R&R ప్యాకేజ్ ఇవ్వలేదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు మండలాలలో వైసీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు అసంతృప్తిగా ఉన్న వైసీపీ నాయకులలో నూతనంగా వచ్చిన ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ రాకతో ఒక్కసారిగా జోష్ పెరిగిందని చెప్పాలి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎక్కడ మీటింగులు పెట్టినా కార్యకర్తలు ఎలాంటి భేషజాలకు పోకుండగా కలిసికట్టుగా హాజరవుతున్నారు. గతంలో జరిగిన మోసాలు, నమ్మక ద్రోహాలను సైతం పక్కన పెట్టి నూతన నాయకుడితో పయనానికి సిద్ధమైపోయారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో జరిగిన పరిచయ కార్యక్రమం విజయవంతం కావడంతో తాటిపర్తి మరింత జోష్ పెంచి కార్యకర్తలతో మమేకమై జనంలోకి చొచ్చుకుని పోవడానికి ప్రణాళిక రచిస్తున్నారు. అందులో భాగంగా చేర్పులకు దారులు తెరచి గ్రామస్థాయి నాయకుల ద్వారా తన క్యాంపు కార్యాలయంలోనే వైసీపీ కండువాలు కప్పుతూ చాప కింద నీరులా పని కానిస్తున్నారు. గ్రామాలలో తటస్థులుగా ఉన్న కుటుంబాలు గ్రామస్థాయి నాయకుల ద్వారా ఎర్రగొండపాలెంలోని ఆయన క్యాంపు కార్యాలయానికి వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నాయి. అలాంటి వారందరినీ ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి కండువాలు కప్పుతున్నారు. వారందరినీ వైఎస్ఆర్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని చంద్రశేఖర్ కోరుతున్నారు. యువత క్రీడల వైపు దృష్టి సారించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బారుల ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర, ఎంపీడీఓ తోట చందన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పాల్గొని ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి ఆయన క్రీడా పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కొనసాగుతోందని, గ్రామాలు, నగరాలు ఆటల పోటీలతో కోలాహలంగా ఉన్నాయని, విద్యార్థులు, యువత ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. పండుగ వాతావరణంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని, ఇటువంటి మంచి కార్యక్రమం ద్వారా క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి వెల్లివిరుస్తోందని పేర్కొన్నారు. విజయం కోసం పోటాపోటీగా శ్రమ కోర్చి క్రీడాకారులు ఆడుతున్న తీరు అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, మెప్మా అధ్యక్షురాలు దొడ్డ భాగ్యలక్ష్మి, మార్కాపురం, తర్లుపాడు ఎంపీపీలు అరుణ, భూలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గ స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఒక 4 రోజుల పాటు 5 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో 4 మండలాల నుంచి ఇప్పుడే కబడ్డీ స్టార్ట్ చేసుకున్నాం, ఖోఖో స్టార్ట్ చేసుకున్నాం, వాలీబాల్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ నుంచి బ్యాడ్మింటన్ ఒకటి, క్రికెట్ దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చిన ఈ ఆడుదాం ఆంధ్ర దాదాపు ఒక 1 రోజుల పాటు, 45 రోజుల పాటు రాష్ట్రం మొత్తము ఒక మంచి పండుగ వాతావరణంలో ప్రతి సచివాలయం టీము ఈ 5 గేమ్స్కి రావడము, వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ సచివాలయం స్థాయి నుంచి మండల స్థాయి వరకు పూర్తి చేసుకోవడం, ఈరోజు నియోజకవర్గ స్థాయి పోటీల్లో భాగం కావడం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ప్లేయర్స్కి వారి దగ్గర ఉండి వాళ్ళ టీమ్స్ ఫామ్ చేసి దాంట్లో ఎవరైతే మెరుగైన ఆట వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మంచి అవకాశాలతో ముందు తీసుకెళ్ళడం. ఖచ్చితంగా వచ్చే సంవత్సరంకి ఈ ఆడుదాం ఆంధ్ర ఏదైతే ఉందో ఇది అధునాతనంగా పూర్తిగా స్టేట్ లెవెల్లో సెలక్షన్ ప్రొసీజర్స్తో సహా ముందుకు పోతుందని ఆశిస్తూ, ముందుగా ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి పల్లెటూరు నుంచి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని గేమ్స్లో ముందుకు తీసుకొచ్చే అవకాశం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గడిచిన 42 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అంగన్వాడీ యూనియన్ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం జరిగిన చర్చలు సఫలం కావడంతో అంగన్వాడీలు సమ్మె విరమించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు నేడు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు విద్యార్థుల పలకలపై ఏబీసీడీలు అక్షరాలు రాసి పిల్లల చేత అక్షరాలు పలికిస్తూ తమ విధుల్లో నిమగ్నమయ్యారు. ప్రజా సమస్యలను చర్చించి ప్రజలకు చేయవలసిన పనుల గురించి చర్చించాల్సిన సర్వసభ్య సమావేశంలో ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వారు వచ్చి వెళుతూ సర్వసభ్య సమావేశంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ సమావేశపు హాల్లో ఎంపీపీ పోరెడ్డి అరుణ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. ఎంపీపీ అరుణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు వాలంటీర్లతో పాటు అధికారులు కూడా కృషి చేయాలని కోరారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. మండలంలోని గ్రామాలలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి సర్వసభ్య సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి సమావేశంలో ప్రజాప్రతినిధులు నామమాత్రంగా హాజరై వారికి ఇష్టం వచ్చినప్పుడు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడంతో ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారని తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించి కాలయాపన చేయడం తప్ప మరొక ఆలోచన లేదని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లపోతుల కొండయ్య, జడ్పీటీసీ నారు బాపన్ రెడ్డి, సర్పంచ్లు, మండలంలోని వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న ఇదండి, ఈ ట్రిప్స్ మామూలుగా వేస్తూ ఉంటున్నారు కదా ట్రిప్స్ యాక్టర్స్. సో ఈ మధ్య చక్కగా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక న్యూ సిస్టమ్ వచ్చింది. దీంట్లో మనకి గ్రామ జన సంఘం అని చెప్పి ఫామ్ చేసుకుంటాం. సో దీంట్లో సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ఉంది. ఆ జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని ఆపరేషన్ అంతా మీరు దాన్ని చూసుకోవాలి. అంటే పైప్స్ కానీ దాని మెయింటెనెన్స్ అవన్నీ ఎట్లా ఉంటున్నాయి అని చెప్పి. సో దానికి సంబంధించి ఎవ్రీ వారానికి ఒకసారి సమావేశం జరుగుతుందండి. సో దయచేసి అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో మన పంచాయతీ సెక్రటరీకి యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి దయచేసి సహకరించండి. ఇంకొకటి మన ఆర్డబ్ల్యూఎస్ మేడం చెప్పినట్టు ఇక్కడ నుంచి మనం ట్యాంకర్స్ ఎప్పుడైతే వెళ్తున్నామో ట్రిప్స్ ఎట్లా అయితే వేస్తున్నామో, సో ముఖ్యంగా మనము ట్రిప్స్ తోనే ముందు అక్కడ ఏదైతే బోర్ కానీ లేకపోతే ఏమి సోర్స్ ఆఫ్ వాటర్ కానీ లేదు అని చెప్పి, లేదా ఇన్ కేసు ఉంటే కనుక అది డ్రైఅప్ అయిపోయింది కాబట్టి మనం ఈ ట్రిప్స్ వెళ్తున్నాం అని చెప్పి ఒక చెక్ స్లిప్ అండ్ ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్, అంటే అక్కడ పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి ఒక స్టేటస్ రిపోర్ట్ ని మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది.
పేద ఆర్య వైశ్యులకు ఆర్థికంగా సహాయం అందించడం కోసం వాసవి కుటుంబ సురక్ష పథకం ఏర్పాటు చేసినట్లు వాసవి క్లబ్ మాజీ వైస్ గవర్నర్ వెంకటరమణ తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి గ్రామంలో వాసవి కుటుంబ సురక్ష పథకం ద్వారా మంజూరైన 63,000 రూపాయల చెక్కును మునగనూరి రంగప్రసాద్ కు వాసవి క్లబ్స్ మాజీ వైస్ గవర్నర్ కందకట్ల వెంకటరమణ, మాజీ రీజియన్ చైర్మన్ మాగులూరి శ్రీకాంత్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ రామరంగస్వామిలు అందజేశారు. ఈ సందర్భంగా మునగనూరి రంగప్రసాద్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ గిద్దలూరు వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో పేదవారికి, పేద విద్యార్థులకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. అంకిత భావంతో పనిచేస్తూ సేవా పరిచర్యలో ముందుకు సాగే వారికి గౌరవం లభిస్తుందని యూపీఎఫ్ గౌరవ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని ఎన్ఎస్పీ కాలనీలో గల బ్రదరన్ అసెంబ్లీ చర్చ్లో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కార్యవర్గ కమిటీ ఏర్పడింది. ఈ సందర్భంగా యూపీఎఫ్ గౌరవ అధ్యక్షులు రెవరెండ్ ముక్తిపూడి కిరణ్ బాబు మాట్లాడుతూ సేవ పరిచర్యలో దైవజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు నూతన కమిటీ పరిష్కారం చూపాలని కోరారు. నూతన అధ్యక్షులుగా గండి సుందర్రావు, ఉపాధ్యక్షులుగా డి కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా జె ఎజ్రాయిల్, ఉప కార్యదర్శిగా టి సురేష్, ట్రెజరర్గా డి శ్రీనివాస్, గౌరవాధ్యక్షులుగా ముక్తిపూడి కిరణ్ బాబు, ప్రధాన సలహాదారులుగా శాలెం రాజు, ప్రభుదాసులు ఎంపికయ్యారు. అదేవిధంగా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీని దైవజనులు ఘనంగా సన్మానించారు. ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ముగుస్తుంది అంటేనే కొమరోలు మండలంలో అమ్మాయిలు భయపడిపోతున్నారు. తమ చదువులు ముందుకు కొనసాగమని నిరుత్సాహంలో ఉన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలులో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం కొమరోలులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎంతో మంది ప్రయత్నాలు చేసినా డిగ్రీ కళాశాల రాకపోవడం ఆ అమ్మాయిల పాలిట శాపంగా మారింది. ఎందుకంటే కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ అయిపోయిన తర్వాత విద్యార్థినులు డిగ్రీ చదవాలంటే గిద్దలూరు వెళ్లాల్సిన పరిస్థితి. గిద్దలూరుకు ఉదయం వెళితే మళ్లీ రాత్రి తిరిగి వచ్చే సమయంలో సరైన బస్సు సౌకర్యాలు లేక అక్కడ కాలేజీ నుండి మళ్లీ బస్టాండ్ వరకు ఒంటరిగా రాలేక అమ్మాయిలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అందుకోసమే తల్లిదండ్రులు ఎక్కువ మంది ఇంటర్ విద్యతోనే అమ్మాయిలకు స్వస్తి పలుకుతున్నారు. కొంతమంది అమ్మాయిలు చదువు మీద ఆసక్తితో పేరెంట్స్తో కొట్లాడి గిద్దలూరు వెళుతున్న వారు తిరిగి ఇంటికి వచ్చే వరకు పేరెంట్స్కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మండలంలో 74 పల్లెలు ఉండగా అన్ని ప్రాంతాల నుంచి గిద్దలూరు వెళ్లి చదువుకోవాలంటే బస్సు సౌకర్యాలు, వాహన సౌకర్యాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు చదువులు మాన్పిస్తున్నారు. దీంతో ఇంటర్ మొదటి 2వ సంవత్సరం నుండి అమ్మాయిలు మనోవేదనకు గురవుతున్నారు. మరోవైపు అబ్బాయిల తల్లిదండ్రులకు కూడా ఇదే పరిస్థితి. సొంత ఊరిలో అయితే భయంతో అబ్బాయి కాలేజీకి వెళ్లి చదువుకుంటాడు. అదే గిద్దలూరు పంపిస్తే కాలేజీ పేరుతో స్నేహాలతో సినిమాలకు, షికార్లకు తిరుగుతుంటారని మగపిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 12 తరగతి గదులు ఉన్నాయి. సైన్స్ ల్యాబ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ డిగ్రీ కళాశాలకు అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి అమ్మాయిల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వచ్చే విద్యా సంవత్సరానికైనా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వచ్చేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు, మండల ప్రజలు కోరుతున్నారు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio